పూర్వం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రజల్ని ఇప్పుడు ఏ ప్రజలు ఎన్నికల్లో పాల్గొవాలి అనేది ప్రభుత్వం ఎన్నుకుంటుంది. సో ఓటర్స్ ఆర్ బీయింగ్ చూజన్ బై గవర్నమెంట్స్. అదే కనబడుతుంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎన్నికల సంఘం ఎందుకు ఇలా తయారైంది అని అనుకుంటే, అసలు ఎన్నికల సంఘం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం నియామకంలోనే పురిట్లోనే సంధి అంటారు చూడండి. ఎన్నికల సంఘం నియామకంలోనే మనకి సమస్య కనపడుతుంది. ఎలా అంటే ఎన్నికల సంఘాన్ని నియమించడానికి కొన్ని మార్గదర్శకాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అందులో ఏమందంటే ఒక త్రిసభ్య కమిటీ పెట్టండి. ఆ త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. వీరు గనక ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్ని, ముఖ్య ఎన్నికల అధికారిని కనుక నియమిస్తే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్పినటువంటి మార్గదర్శకం 2023లో. అయితే హుటాహుటిని ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లులో ఎన్నికల సంఘాన్ని నియమించేటువంటి త్రిసభ్య కమిటీని ఇలా నిర్ణయించాలి అని చెప్పి ఒక బిల్లు పట్టుకొచ్చి దాన్ని పాస్ చేసింది. దాని ప్రకారం ప్రధానమంత్రి, ఆయన నియమించినటువంటి మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టును తీసిపారేశారు. అంటే ఏంటి, ఆ కమిటీలో ప్రభుత్వానికి మెజారిటీ, ఇద్దరు వాళ్ళే ఉంటారు. ఇంకోటి ఏమిటి, పోనీ ప్రతిపక్ష నాయకుడు ఆ సమావేశానికి వచ్చినా కూడా ఒక గంట ముందు, 2 గంటల ముందు ఒక 200 పేర్లు ఇచ్చారనుకోండి, అసలు ఆ 2 గంటలు కూడా 200 పేర్లు చదవడం సరిపోతుంది. ఆ వాళ్ళ పూర్వాపరాలు ఏమిటి, వాళ్ళ అర్హులా కాదా అని వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి సమయం కూడా లేకుండా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు అది 23లో ఆ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఆయన వాకౌట్ చేశారు. దీన్ని అసలు ఇలా పిలిచినాను, ఇప్పుడు పెద్ద ఇంత జాబితా ఇస్తే నేను ఎలాగ ఇందులో పాల్గొంటాను, ఏ మాట చెప్పగలను, వాళ్ళ గురించి నాకు ఏం తెలుస్తుంది అని ఆయన బయటకు వచ్చారు. బయటకు రాగానే వీళ్ళిద్దరూ కలిసి ప్రకటించేశారు. అంటే ఇది ఇవాళ ప్రభుత్వం పూర్తిగా వారికి సంబంధించినటువంటి వారిని, వారికి నచ్చినటువంటి వారిని, బహుశా వారు చెప్పు చేతల్లో ఉంటారు అనుకున్నటువంటి వాళ్ళని నియమించుకునేటటువంటి అవకాశం అప్పుడు వచ్చింది. ప్రభుత్వం పూర్తిగా వారికి సంబంధించినటువంటి వారిని, వారికి నచ్చినటువంటి వారిని, బహుశా వారు చెప్పు చేతల్లో ఉంటారు అనుకున్నటువంటి వాళ్ళని నియమించుకునేటటువంటి అవకాశం అప్పుడు వచ్చింది.